పార్ట్ 6ని రద్దు చేసి లేదా సవరించి ఇంతకుముందు వచ్చిన ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి అన్యాయం చేయకుండా వాళ్ళ ఉద్యోగాలు అలాగే ఉంచి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుచున్నాం మేడం. కిడ్నీ ప్రాబ్లం, కిడ్నీలు రెండు ఖరాబ్ అయిపోయినాక నాకు 20 years నాకేం లేదు. ఇప్పుడు డయాలసిస్ మీదనే బతుకుతున్నా నేను. ఏదైనా హెల్ప్ చేయండి అక్క. వనపర్తి తారిపర్తి నుంచి పట్టించుకోవట్లేరు అక్క ఎవరు. అందుకే మేము అంత దూరం నుంచి వచ్చినాం. బాగా ఈరోజు వచ్చినాక అంత తెలుసుకొని నాకు తెలియదు కూడా. ఏంటంటే కరోనా నియామకాలు కూడా చాలా మంది ఉన్నాం మేడం. అంటే చనిపోయిన హోంగార్డ్ కుటుంబాలు కూడా చాలా మంది ఉన్నారు. మాకు మాట కూడా ఇచ్చారు మొన్న రమ్మని. ఇవాళ అంతే ఇంత పబ్లిక్ ఉన్నారు. మాకు కూడా లైన్లో నిలిచిపడ్డారు. ఇప్పటిదాకా లోపల రానివ్వడం లేదు. పొద్దున వచ్చాం మేడం, 6 గంటలకు వచ్చాం. మేము వరంగల్, మాది వరంగల్. కరోనా నియామకాలు చనిపోయిన హోంగార్డ్ కుటుంబాల నుంచి వచ్చాం మేడం. నాకు కూడా జాబ్ వచ్చింది మేడం. మా నాన్నగారు క్యాండిడేట్ కంపల్సరీ కావాలి అంటే పాపం తీసుకొచ్చి మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు జాబ్ కోసం 10 సంవత్సరాలు అవుతుంది. మా నాన్నగారు చనిపోయి రాలేదు. అంటే ఇట్లా కేసీఆర్ ఉన్నప్పటి నుంచి అసలు జాబ్ గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారితే వస్తుంది అని చెప్పేసి అంటే దానికోసమని వచ్చినాం ఇక్కడికి. వాళ్ళు అన్నారు, అమ్మ తర్వాత రండి, మీరు ఉన్నది మీకు జాబ్ వస్తుంది. మాకు నోటి దాకా వచ్చినాక కేసీఆర్ వచ్చిననే ఆపేసిండ్రు జాబులు. 13లో మా నాన్న చనిపోయింది. 2014 తెలంగాణ వచ్చింది. ఇప్పటికీ ఇంకా గవర్నమెంట్ చేంజ్ అయింది. ఇప్పటి వరకు ఏం రాలేదు. ఏమన్నా అంటే గవర్నమెంట్ చేంజ్ అవ్వాలి అని అంటున్నారు. అందుకని ఇక్కడ వరకు వచ్చింది. మాది నిజామాబాద్ డిస్టిక్. అక్క, నా పేరు సురేష్. మేము తెలంగాణ వయోజన విద్యలో సాక్షర భారత్ అని మేము 18,000 మంది ఉన్నాం. గ్రామ కోఆర్డినేట్లో, మండల కోఆర్డినేట్లో. మేము 10 ఏళ్ళు గవర్నమెంట్లో సర్వీస్ చేసినాక మా ఉద్యోగాలు ప్రభుత్వం తొలగించింది. మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని చెప్పి మేము సూర్యాపేట నుంచి వచ్చిన ఈరోజు 18,000 మంది రోడ్డున పడిపోయారు, ఉద్యోగాలు పోయినాయి. మేము అనేక మార్లు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి అందరికీ చెప్పుకున్నాం. మా బాధలు చెప్పుకుంటే ఒక్కరు కూడా పట్టించుకున్న లేరు. రేవంత్ రెడ్డి సార్ అయినా మమ్మల్ని పట్టించుకోవాలని చెప్పి మేము వచ్చినాం. 18,000 మందికి పోయినాక 18,000 మంది పోయినాయి. 18,000 మంది, 18,000 ఎంప్లాయీస్. దాంతోపాటుగా కంటి వెలుగులో మొన్నటిదాకా కంటి వెలుగు కేసీఆర్ గారు కంటి వెలుగు పెట్టారు కదా. కంటి వెలుగులో కూడా మేము పిఎం వాళ్ళం, పారామెడికల్ ఆప్థాల్మిక్ ఆఫీసర్లం. ఈ 2 సంఘాల ప్రతినిధిగా నేను వచ్చిన. కంటి వెలుగులో కూడా 2 సార్లు పనిచేసినాం. మొదటిసారి మాకేం చెప్పిండంటే విజన్ సెంటర్లు పెడతామని చెప్పిండు. అప్పుడు విజన్ సెంటర్లు లేవు, ఏం లేవు. 6 నెలలు ఆడుకోండు చలో అన్నాడు. మళ్ళీ ఇప్పుడు 2 సార్లు 2వ విడత కంటి వెలుగులో కూడా మళ్ళీ పనిచేసినాం. ఇప్పుడు 2వ విడత కంటి వెలుగులో 1,500 కుటుంబాలు. కేసీఆర్ గారు ఏం చేశారు, ఎన్నికల ముందు పెడతాం మీకు పిఎస్సీలలో మీకు ఉద్యోగాలు ఇస్తాం, రెగ్యులర్గా